మిత్రద్రోహానికి పాకిస్తాన్ బలవుతోందా? తాను పెంచి పోషించిన ఉగ్రవాదులే ఇప్పుడు పాక్ నెత్తిపై భస్మాసుర హస్తంగా మారారా అంటే తాజా పరిణామాలు అవుననే చెబుతున్నాయి. నిన్న మొన్నటి వరకు తాలిబాన్ల విజయాన్ని చూసి సంబరాలు జరుపుకున్న ఇస్లామాబాద్ ఇప్పుడు అదే మిత్రులపై యుద్ధం ప్రకటించింది. ఆఫ్ఘన్ రాజధాని కాబూల్తో పాటు పలు నగరాలపై పాకిస్తాన్ నిప్పులు కురిపించింది. దీనికి ప్రతీకారంగా డ్యూరాండ్ లైన్ వెంట తాలిబాన్లు విరుచుకుపడుతున్నారు. అసలు మిత్రుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా వైరం ఎందుకు మొదలైంది? ఉగ్రవాదానికి కేర్ ఆఫ్ అడ్రస్గా ఉన్న పాక్ ఇప్పుడు చిలక పలుకులు పలుకుతోందా? ఆఫ్ఘన్ పాక్ మధ్య రగులుతున్న యుద్ధ జ్వాలల వెనుక ఉన్న అసలు కారణాలేంటి? దశాబ్దాల రక్త చరిత్రను కళ్లకు కట్టే స్పెషల్ స్టోరీనే ఇప్పుడు చూసేయండి. పాకిస్తాన్ మిత్రులు ఎందుకు శత్రువులయ్యారు? డ్యూరాండ్ వివాదానికి టీటీపీ ఆజ్యం పోసిందా? టీటీపీని ఎందుకు తాలిబాన్లు అడ్డుకోవడం లేదు? ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తారస్థాయికి చేరుకున్నాయి. తాలిబాన్లు సరిహద్దులు దాటి జరిపిన దాడులకు ప్రతీకారంగా పాకిస్తాన్ తన వైఖరిని మార్చుకుంటోంది. ఇప్పటివరకు తాలిబాన్లతో ఘర్షణలకు దిగినా వైమానిక దాడులతో సరిపెట్టుకునేది. కానీ ఈసారి ఏకంగా బహిరంగ యుద్ధాన్ని పాకిస్తాన్ ప్రకటించింది. అందులో భాగంగానే కాబూల్, కాందహార్, పక్తియా ప్రాంతాల్లో పాక్ దళాలు నిర్వహించిన వైమానిక దాడుల్లో 130 మందికి పైగా తాలిబాన్ ఫైటర్లు మరణించినట్టు పాకిస్తాన్ వెల్లడించింది. ఆఫ్ఘన్ పాక్ మధ్య 2611 కిలోమీటర్ల పొడవైన సరిహద్దును డ్యూరాండ్ లైన్ అంటారు. ఈ సరిహద్దును ఆఫ్ఘనిస్తాన్ అంగీకరించడం లేదు. ప్రస్తుతం ఈ సరిహద్దులోనే పలు ప్రాంతాల్లో ఇరు దేశాలు పరస్పర దాడులకు దిగాయి. అయితే ఆఫ్ఘనిస్తాన్ పై బహిరంగ యుద్ధం ప్రకటించిన పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ఘాటైన ప్రకటన చేశారు. తమ సహనం నశించిందన్నాడు. తాలిబాన్ ప్రభుత్వం ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తోందని ఆరోపించాడు. నాటో దళాలను ఉపసంహరించుకోవడంతో ఆఫ్ఘన్లో శాంతి నెలకొంటుందని ఆశించినట్టు ఆసిఫ్ చెప్పుకొచ్చాడు. తాలిబాన్లు ప్రజల ప్రయోజనాలు, ప్రాంతీయ శాంతిపై దృష్టి పెడతారని భావించినట్టు తెలిపాడు. తాలిబాన్లు మాత్రం ప్రపంచంలోని ఉగ్రవాదులందరినీ ఆఫ్ఘనిస్తాన్లో చేర్చి ఇతర దేశాలకు ఉగ్రవాదులను ఎగుమతి చేస్తున్నట్టు మండిపడ్డాడు. ఇస్లాం మహిళలకు కల్పించిన హక్కులను సైతం లాగేసుకున్నట్టు ఆసిఫ్ విమర్శించాడు. నిజానికి విషం చిమ్మడమే పాకిస్తాన్కు తెలుసు. ఉగ్రవాదాన్ని పెంచి పోషించిందే ఆ దేశం. ఉగ్రవాదులకు యూనివర్సిటీ పాకిస్తాన్. అలాంటిది పాక్ మంత్రి ఉగ్రవాదం గురించి మాట్లాడటం కాస్త విడ్డూరంగా ఉంది. ఎందుకంటే ఇప్పటికీ భారత్పై ఉగ్ర కుట్రలకు పాకిస్తాన్ పాల్పడుతోంది. గతేడాది ఏప్రిల్లో కశ్మీర్లోని పహల్గాంలో ఉగ్రదాడి జరిగింది. ఈ దాడిలో 24 మంది అమాయకులను పాకిస్తాన్ ఉగ్రవాదులు పొట్టన పెట్టుకున్నారు. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్పై పాకిస్తాన్ దాడులు చేసినట్టుగానే అప్పట్లో భారత్ కూడా ఆపరేషన్ సింధూర్ పేరుతో పాక్ పీఓకేలేని ఉగ్ర శిబిరాలను ధ్వంసం చేసింది. అప్పట్లో భారత్ చర్యను దురాక్రమణగా పేర్కొంది. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ పై పాక్ చేస్తున్న దాడులను మాత్రం ఉగ్రవాదాన్ని అంతం చేయడానికని కథలు చెబుతోంది. ఉగ్రవాదులకు ఆశ్రయం ఇస్తున్నదే పాకిస్తాన్. ప్రపంచంలో ఎక్కడ ఉగ్రమూకల దాడి జరిగినా దాని మూలాలు పాకిస్తాన్లోనే లభిస్తాయని ప్రపంచానికి బాగా తెలుసు. కానీ అవేవీ ప్రపంచానికి తెలియవని పాకిస్తాన్ రక్షణ మంత్రి భావిస్తున్నాడేమో. నిన్న మొన్నటి వరకు తాలిబాన్లకు మద్దతిచ్చిందే పాకిస్తాన్. రెండోసారి 2021 ఆగస్టులో కాబూల్ను ఆక్రమించుకున్నప్పుడు సంబరాలు జరుపుకుందే పాకిస్తాన్. గతంలో తాలిబాన్ల పాలన ఎంత దారుణంగా ఉండేదో పాకిస్తాన్ పాలకులకు తెలియంది కాదు. ఫస్ట్ టర్మ్లో తాలిబాన్లు మానవ హక్కులను విస్మరించారు. మహిళలను ఉక్కుపాదంతో అణిచివేశారు. వారిని దాదాపు బహిరంగ ప్రదేశాలకు రానియకుండా చేశారు. ప్రపంచమంతా ఈ ఘోరాలను తప్పుపడుతున్నా పాకిస్తాన్ మాత్రం సైలెంట్ గా చూస్తూ ఊరుకుంది. తమకు వ్యతిరేకంగా మారేసరికి ఉగ్రవాదం, హక్కులు పాకిస్తాన్కు గుర్తొచ్చాయన్నమాట. తమకు అనుకూలంగా ఉంటే మాత్రం పాకిస్తాన్కు మహిళల హక్కులు గుర్తురావు, ఉగ్రవాదం అస్సలు గుర్తురాదు. అంతేకాదు తాలిబాన్లతో దమాదం మస్త్ కలందర్ మొదలవుతుందని పాక్ రక్షణ మంత్రి ప్రకటించాడు. అంటే అమీ తుమీ తేల్చుకుంటామని అర్థం. తాలిబాన్ల లోగుట్టు అన్నీ తెలుసని ఖవాజా ఆసిఫ్ చెప్పాడు. మరి లోగుట్టు అన్నీ తెలిసిన పాకిస్తాన్ ఇన్నాళ్లు ఎందుకు ఉగ్రవాదాన్ని ఆపలేదు? తాలిబాన్లపై ఇప్పుడెందుకు దాడి చేస్తోంది? ఈ ప్రశ్నలకు పాకిస్తాన్ వద్ద సమాధానం లేదు. అయితే ఆఫ్ఘన్ భూభాగంపై జరిపిన దాడులను తాలిబాన్ ప్రతినిధి జబీహుల్లా ముసాయిద్ ఖండించాడు. పాకిస్తాన్ సైన్యం దాడులను పిరికిపంద చర్యగా అభివర్ణించారు. పాక్ దాడుల్లో తమకు ఎలాంటి ప్రాణనష్టం వాటిల్లలేదని ముసాయిద్ తెలిపాడు. తాము జరిపిన దాడుల్లో 55 మంది పాక్ సైనికులు హతమైనట్టు జబీహుల్లా వెల్లడించాడు. పాకిస్తాన్కు చెందిన 2 స్థావరాలను, 19 పోస్టులను స్వాధీనం చేసుకున్నట్టు తాలిబాన్ ప్రతినిధి స్పష్టం చేశాడు. ఆఫ్ఘన్ దాడులకు ప్రతీకారంగా గజబ్ లిల్ హక్ అనే ఆపరేషన్ను పాక్ ప్రారంభించింది. గజల్ లిల్ హక్ అంటే సత్యాగ్రహమని అర్థం.
అసలు పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ ఘర్షణలకు అసలు కారణమేంటి? ఎందుకు పాకిస్తాన్ను తాలిబాన్లు టార్గెట్ చేశారు? ఈ వివాదం తెలుసుకోవాలంటే 1890లోకి వెళ్లాల్సింది. 1893లో అప్పటి బ్రిటిష్ ఇండియా ప్రతినిధి సర్ మోర్టిమర్ డ్యూరాండ్ భారత్ ఆఫ్ఘాన్ మధ్య ఓ సరిహద్దును ప్రతిపాదించాడు. దీని పొడవు 2640 కిలోమీటర్లు. ఈ సరిహద్దు మొదటి నుంచి వివాదాస్పదంగా మారింది. ఈ సరిహద్దుతో పష్తూన్ తెగకు చెందిన ప్రజలు అటు ఆఫ్ఘనిస్తాన్ ఇటు పాకిస్తాన్లోకి విడిపోయారు. 1947లో పాకిస్తాన్ ఏర్పడిన తర్వాత ఆఫ్ఘనిస్తాన్ ఈ రేఖను అంతర్జాతీయ సరిహద్దుగా గుర్తించేందుకు నిరాకరించింది. బ్రిటిషర్లు తమతో బలవంతంగా ఒప్పందంపై సంతకాలు చేయించినట్టు ఆఫ్ఘాన్ పాలకులు వాదించారు. పష్తూన్ ప్రజలందరినీ కలిపి ఉంచే పష్తూనిస్తాన్ ఏర్పాటు చేయాలని ఆఫ్ఘనిస్తాన్ డిమాండ్ చేస్తోంది. తాలిబాన్లు కూడా ఇదే డిమాండ్ చేస్తున్నారు. నిజానికి 1947లో పాకిస్తాన్ ఆవిర్భవించిన తర్వాత ఐక్యరాజ్య సమితిలో పాక్ సభ్యత్వాన్ని వ్యతిరేకించిన ఏకైక దేశం ఆఫ్ఘనిస్తాన్ అంటే నమ్మండి. అందుకు కారణం సరిహద్దు వివాదమే. ఇక పాకిస్తాన్ ఏర్పడిన నాటి నుంచి పష్తూనిస్తాన్ అనే డిమాండ్కు ఆఫ్ఘనిస్తాన్ మద్దతిచ్చింది. వాయువ్య ప్రాంతాన్ని విడదీసి స్వతంత్ర దేశంగా మార్చాలన్నది ఆఫ్ఘన్ లక్ష్యం. నిజానికి 1950లో 1960లో ఇరు దేశాల మధ్య ఈ సరిహద్దు వివాదంపై పలుమార్లు ఘర్షణలు జరిగాయి. ఈ ఉద్రిక్తతల కారణంగా అప్పట్లో రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు తరచూ తెగిపోయేవి. అప్పట్లో పూర్తి స్థాయి యుద్ధం జరగకపోయినా రెండు దేశాల మధ్య నిరంతరం హింసాత్మక వాతావరణం నెలకొనేది. ఇక 1979లో ఆఫ్ఘనిస్తాన్పై సోవియట్ దాడి చేసింది. అప్పట్లో రష్యాకు వ్యతిరేకంగా పోరాడిన తిరుగుబాటుదారులకు అంటే ముజాహిద్దీన్లకు పాకిస్తాన్ అండగా నిలిచింది. నిజం చెప్పాలంటే వారిని ఉగ్రవాదులుగా పాకిస్తాన్ మార్చింది. అమెరికా, సౌదీ అరేబియా మద్దతుతో ముజాహిద్దీన్లకు ఉగ్ర శిక్షణతో పాటు ఆయుధాలను పాకిస్తాన్ అందించింది. సోవియట్ దాడితో అప్పట్లో లక్షల మంది ఆఫ్ఘాన్ శరణార్థులు పాకిస్తాన్లోకి వలసొచ్చారు. ఈ కాలంలోనే సరిహద్దులు పూర్తిగా సైనికీకరణకు గురయ్యాయి. ఆ తర్వాత రెండు దేశాల సరిహద్దుల్లో ఇస్లామిక్ మిలిటెంట్లు బలపడ్డారు. ఆ ఉగ్రవాదులే రెండు దేశాల అస్థిరతకు కారణమయ్యారు. సోవియట్ దళాలు వెనుదిరిగిన తర్వాత ముజాహిద్దీన్లు అధికారంలోకొచ్చారు. దీంతో వారు పాకిస్తాన్ను లెక్క చేయడం మానేశారు. దీంతో 1990లో ఆఫ్ఘనిస్తాన్ పైకి మరో ఉగ్రమూకను పాకిస్తాన్ వదిలింది. ఆ ఉగ్రముకే తాలిబాన్లు. ముజాహిద్దీన్ గ్రూప్లోని కొందరు నాయకులను బయటకు తీసుకొచ్చి వారికి ఉగ్రవాదులను పాకిస్తాన్ అందించింది. వారినే తాలిబాన్లు అంటారు. 1996 నాటికి తాలిబాన్లు క్రమంగా ఆఫ్ఘాన్లోని మెజారిటీ ప్రాంతాలను స్వాధీనం చేసుకున్నారు. ఆఫ్ఘాన్ అంతర్యుద్ధం కారణంగా పాకిస్తాన్లో కూడా అశాంతి నెలకొంది. తన ప్రాబల్యం పెంచుకోవడానికి పాకిస్తాన్ వ్యూహాత్మకంగా తాలిబాన్లకు మద్దతిచ్చింది. అయితే 9/11 దాడులు పరిస్థితిని మార్చేశాయి. 2001లో అమెరికా ట్విన్ టవర్స్ పై అల్ ఖైదా ఉగ్రవాదులు దాడి చేశారు. దీంతో అల్ ఖైదాపై ఉగ్రవాదంపై అమెరికా యుద్ధం ప్రకటించింది. అల్ ఖైదాకు తాలిబాన్లు ఆశ్రయం కల్పిస్తున్నారంటూ అమెరికా ఆరోపించింది. ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లపై అమెరికా యుద్ధానికి దిగింది. ఉగ్రవాద వ్యతిరేక యుద్ధంలో పాకిస్తాన్ కూడా చేరింది. కానీ అదే తాలిబాన్లకు పాకిస్తాన్ ఆశ్రయం కల్పించింది. తాలిబాన్లకు సహకరించేందుకు తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్ అనే గ్రూపును కూడా పాకిస్తానే సృష్టించింది. ఆ తర్వాత 2021లో తాలిబాన్లు తిరిగి కాబూల్ను స్వాధీనం చేసుకున్నారు. దాంతో ఆఫ్ఘాన్ను 5వ రాష్ట్రంగా పాకిస్తాన్ ప్రకటించుకుంది. అయితే తాలిబాన్లు కాబూల్ను స్వాధీనం చేసుకోవడంతో టీటీపీ పాకిస్తాన్కు తిరిగి వచ్చింది. పాకిస్తాన్ను అల్లాహ్ రాజ్యంగా మార్చేందుకు నడుం బిగించింది. పాకిస్తాన్పై ఉగ్రదాడులను ఉధృతం చేసింది. టీటీపీని అడ్డుకోవాలని తాలిబాన్లను పాకిస్తాన్ ఆదేశించింది. టీటీపీకి తమకు ఎలాంటి సంబంధం లేదని తాలిబాన్లు వాదిస్తున్నారు. టీటీపీని తాలిబాన్లు అదుపు చేయకపోవడంతో పాకిస్తాన్ ఆగ్రహానికి గురైంది. నిజానికి తాలిబాన్లది టీటీపీది ఒకే సిద్ధాంతం. పాకిస్తాన్లో ప్రభుత్వాన్ని కూలదోయడమే లక్ష్యంగా పనిచేస్తున్నాయి. ఈ టీటీపీ వివాదంతో ఆఫ్ఘాన్ శరణార్థులను పాకిస్తాన్ బహిష్కరించింది. ఇది ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను మరింత పెంచింది. నిజానికి ఇదే అంశంపై 2025లోనూ ఇరు దేశాల మధ్య ఘర్షణలు తలెత్తాయి. అయితే అప్పట్లో తాలిబాన్లు కాల్పుల విరమణకు అంగీకరించారు. కానీ ఇటీవల పాకిస్తాన్లో ఉగ్రదాడులు తీవ్రమవ్వటంతో మళ్లీ ఆఫ్ఘాన్ సరిహద్దుల్లో దాడులను ఇస్లామాబాద్ పెంచింది. ఈ క్రమంలోనే రెండు దేశాల మధ్య యుద్ధం మొదలైంది. ఈ యుద్ధం ఎటు దారి తీస్తుందో ఇప్పుడిప్పుడే చెప్పలేం.